అన్ని చాలా చక్కగా ప్రసారమయ్యేటట్లుగా పరిచర్య చేస్తున్న పాస్టర్ ప్రభుకుమార్ గారికి, అలాగే ఇక్కడ చేరి వచ్చారు అగాపే సేవకులు చాలామంది. మరి పేరు పేరు చొప్పున ప్రతి అభిషిక్త దైవ సేవకులకు, స్థానిక సంఘ సభ్యులకు, ఈనాటి ఈ సభకు చేరి వచ్చినటువంటి మరి ప్రభునందు ప్రియులైన సహోదర సహోదరులందరికీ, ఈ గ్రామ పెద్దలందరికీ ఓఫిర్ మినిస్ట్రీస్ పక్షంగా మరి మా హృదయపూర్వకమైన వందనాలు అందరికీ తెలియచేస్తున్నాం. మంచిది దేవుని యందు ప్రియులరా, మరి ఓఫిర్ మినిస్ట్రీస్ భారతదేశంలో అనేక రాష్ట్రాలలో దాదాపు ఒక 1200 సంఘాలను నడుపుతూ అనేక వందలాది మంది సేవకుల్ని కలిగి మరి భారతదేశంలో ఓఫిర్ మినిస్ట్రీస్ దాదాపు 41 సంవత్సరాలుగా పనిచేస్తుంది. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, భారతదేశంలోనే కాక ప్రపంచంలో మరికొన్ని దేశాల్లో కూడా ఓఫిర్ మినిస్ట్రీస్ విస్తృతంగా పనిచేస్తూ ఉంది. ఈ 41 సంవత్సరాల్లో మరి దేవుడు ఏ ఉద్దేశమునైతే ఆయన కలిగి ఉన్నాడో, ఏ సంకల్పమునైతే కలిగి ఉన్నాడో, ఆ సంకల్పానుసారమైన సేవలో మరి ఓఫిర్ మినిస్ట్రీస్ 41 సంవత్సరాలుగా, మరి ఇప్పుడు ఇది 42వ సంవత్సరం, 41 సంవత్సరాలు ముగించుకొని 42వ సంవత్సరంలోకి ప్రవేశించింది. 41 సంవత్సరాల క్రితం మరి మా అందరి ఆత్మీయ తండ్రి అపోస్తులు డాక్టర్ అద్దంకి రంజిత్ ఓఫిరయ్య గారు ఓఫిర్ మినిస్ట్రీస్ని మరి వ్యవస్థీకరించి ప్రపంచమంతటిని కూడా సువార్త సత్యంతో నింపాలి, అలాగే సర్వసత్యముతో నింపాలి అని గుండెల నిండా ఆ దేవదర్శన భారంతో 41 సంవత్సరాలుగా అలుపెరుక్కోకుండా, అంటే దివారాత్రములు మరి వారు దినానికి 2-3 గంటలే నిద్రపోతూ మిగతా అన్ని గంటలు ఈ దేవదర్శనం కొరకు, దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆ సేవ కొరకు భారంగా పనిచేస్తూ ఉన్నారు. ఆ క్రమంలో మరి ఎంతగానో దేవుని చేత వారు వాడబడుతున్నారు. వారి గురించి చెప్పాలంటే మరి ఎంతో సమయం కావాలి. కానీ ఓఫిర్ మినిస్ట్రీస్ అనేకమైన శాఖలను కలిగి ఈ 41 సంవత్సరాలుగా పనిచేస్తూ ఉంది. అందులో ఒక శాఖ అవుట్ రీచ్. ఈ అవుట్ రీచ్ అనేటటువంటి శాఖ కూడా ఏదో ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణ రాష్ట్రంలో తెలుగు మాట్లాడే తెలుగు ప్రజల మధ్య కాకుండా భారతదేశంలో మిగిలిన 27 రాష్ట్రాల్లో, ప్రపంచంలోని అన్ని దేశాలకు ఈ దేవదర్శనాన్ని తీసుకొని వెళ్ళాలని మరి పాస్టర్ కె రవిసారథి గారు, పాస్టర్ జి సైమన్ గారు మరి ఎన్నో సంవత్సరాలుగా వారి ఇరువురు మరి ఓఫిర్ గారికి అనుగ్రహించిన ఈ దేవదర్శనాన్ని ప్రపంచమంతా తీసుకెళ్ళాలి అని వారు విశేషంగా పనిచేస్తూ ఉన్నారు. వారితో కలిసి మేమందరం కూడా ఈ దర్శనాన్ని తీసుకువెళ్ళే పని మేము కూడా వారితో సహకారంగా ఉండి వెళ్తున్న క్రమంలో మరి ఇక్కడ ఈ గ్రామంలో ఈ అవుట్ రీచ్ సువార్త సభ జరగటం మరి చాలా సంతోషదాయకం. ఈ సభ మరి దేవుడే దీవిస్తున్నాడు. ఇందాక బ్రదర్ కూడా చెప్తున్నాడు, మధ్యాహ్నం చాలా వర్షం పడిందండి, మరి సభ ఎలా ఉంటుందో అని అనుకున్నాం, కానీ దేవుడు చక్కని వాతావరణాన్ని ఇచ్చాడు అని ఒక బ్రదర్ మరి ఆయన మాతో మాట్లాడారు. ఈ రీతిగా ఈ అవుట్ రీచ్ పరిచర్యకు ఎన్నో ఆటంకాలు, ఎన్నో ఇబ్బందులు వస్తున్నప్పటికీ కూడా వాటినన్నిటిని కూడా అధిగమిస్తూ ప్రార్థన, దేవుని కృప, మరి ప్రవక్త ఆశీస్సులతో ఈ అవుట్ రీచ్ అనేది మరి ఖండాంతరాలకు, మరి ప్రపంచంలోని అన్ని దేశాలకు ఈ యొక్క
విజన్, ఈ యొక్క దర్శనము, ఈ దేవ దర్శనాన్ని తీసుకెళ్ళాలని భారంతో పనిచేస్తూ ఈ రాత్రి మీ గ్రామానికి వచ్చింది. మీరు విరివిగా ప్రార్థన చేయండి. దేవుని యందు ప్రియులారా, మీ ప్రార్థనలో ఎత్తిపట్టాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఇంకొక మాట చెప్పి ఇక నేరుగా దేవుని వాక్యంలోకి మనం వెళ్దాం. మరి కేపీడిఆర్ ప్రసాదరావు గారు వారంటే మరి నాకు చాలా ఇష్టము. వారు చాలా మంచి దైవజనులు. వారు ఏ పని చేపట్టినా కూడా మరి కమిట్మెంట్ కలిగి అంకిత స్వభావంతో కార్యదక్షతతో ఆ పనిలోనికి ముందుకు వెళ్తారు. మరి వారి అసోసియేట్ పాస్టర్స్ కూడా మరి వారికిలాగే మరి ఏ పని చేసినా కూడా చాలా డిసిప్లైన్గా, చాలా క్రమశిక్షణతో మరి దేవుని పనిలో వారందరూ ముందుకు వెళుతున్నారనే దానికి ఒక తార్కాణమే ఈనాడు ఈ గ్రామంలో జరుగుతున్నటువంటి సభ. మరి దేవుడు కేపీడిఆర్ గారిని, పాస్టర్ రమేష్ గారిని, మిగతా సేవకులు, వారి అసోసియేట్ పాస్టర్స్ పేర్లు నాకు తెలియదు. రమేష్ పాస్టర్ గారి పేరు మాత్రమే తెలుసు. మరి కేపీడిఆర్ ప్రసాద్ రావు గారికి, పాస్టర్ రామోస్ గారు, ఇంకా పాస్టర్ మహేష్ గారు, పాస్టర్ దాడి పౌలు గారు, పాస్టర్ అకుల గారు, ఇట్లా ఎంతోమంది కేపీడిఆర్ ప్రసాద్ గారికి అసోసియేట్ పాస్టర్స్ ఉన్నారు. మరి వీళ్ళందరూ కూడా ఒక టీమ్గా, ఒక టీమ్ స్పిరిట్ కలిగి ఈ అనకాపల్లి చుట్టుప్రక్కల ప్రాంతాలన్నిట్లో మరి బహుబలముగా ఈ దర్శనం కొరకు చాలా చక్కగా పనిచేస్తున్నారు. మరి కేపీడిఆర్ ప్రసాద్ గారిని, పాస్టమ్ గారిని, మరి వారి అసోసియేట్ పాస్టర్స్ని, వారి కుటుంబాలను, వారి సంఘాలను దేవుడు బహుబలముగా ఇంకా తన సేవలో వాడుకోవాలని నేను ఆశిస్తున్నాను. అట్టి దీవెనలు దేవుని నుంచి వారికి కలుగును గాక. ఆమెను. అలాగే ఇంకొక మాట, మరి అనకాపల్లిలో యూపీఎఫ్ పాస్టర్స్ ఫెలోషిప్, మరి వారి నాయకులు ముగ్గురు ఇక్కడ ఉన్నారు. ముగ్గురే. మరి వారి గురించి, ఒక్కొక్కరి గురించి చాలా మంచి సాక్ష్యాలు నేను ప్రసాదరావు గారి ద్వారా వింటూ ఉంటాను ఇప్పుడు. మరి క్రాంతిపాల్ గారు కానీ, పాస్టర్ ప్రకాష్ గారు కానీ, పాస్టర్ యేసురత్నం గారు కానీ, మరి ముగ్గురు గాయకులే. చక్కగా ఎవరికి వాళ్ళే మంచి మెలోడీ వాయిస్ కలిగి దేవుణ్ణి ఆరాధించే ఆరాధకులు. మరి వారు కూడా ఆ పట్టణంలో, అంటే ఆ ఫెలోషిప్లో ఎంతో సమైక్యంగా ఏదైనా ఒక కార్యక్రమం తలపెడితే చాలా చక్కగా యునైటెడ్గా లీడ్ చేయటం అనేది అది నాయకుల గొప్పతనం. అది ఎన్ని ఆటంకాలు, ఎన్ని ఇబ్బందులు వచ్చినా వాటిని సమైక్యపరుచుకుంటూ మరి దేవుని నామానికి ఘనత కలిగేటట్లుగా ఈనాడు మరి అనకాపల్లి పట్టణంలో పాస్టర్స్ ఫెలోషిప్ని మరి వారు నడుపుతూ ఉండటం, మరి ఆర్కేపీ కానీ లేదా ఇతరత్ర కార్యక్రమాల్లో కూడా వాళ్ళు ఒక గురుతరమైనటువంటి పాత్ర, ఒక ప్రధానమైనటువంటి పాత్ర, యూపీఎఫ్ ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్, అలాగే చైర్మన్, వీళ్ళందరూ మెంబర్స్ అందరూ కూడా కలిసి గొప్ప కార్యాలు వారు చేస్తున్నారు. దేవుడు ఇంకనూ యూపీఎఫ్ని దీవించి రాబోయే దినాల్లో దేవుని పక్షంగా శూర కార్యాలకు వాడుకోవాలని నేను అభిలషిస్తున్నాను. దేవుడు అటువంటి ఆశీర్వాదాలు అనకాపల్లి పట్టణ యూపీఎఫ్ వారికి దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. మంచిది. మరి రాత్రి వేళ ఈ గ్రామ పెద్దలు, ప్రజలు దీవెన పొందేటట్లు ఈ సభకు విచ్చేసినటువంటి వారందరూ కూడా ఆశీర్వాదాలు పొందుకునేట్లు దేవుడు నిండు ఆశీర్వాదాలు అనుగ్రహించును గాక. ఆమేన్. మంచిది. దేవుని యందు ప్రియులారా, మరి కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మరి ఇప్పుడు దాకా మాట్లాడుకున్నాం కాబట్టి ఒక పల్లవి చరణం మనం పాడుకొని ఆ తర్వాత దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. సత్యదైవార్చన పాటల పుస్తకములో నుంచి ఒక పల్లవి మనం పాడుకొని ఇక దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. సత్యదైవార్చనలో నుంచి 93వ పాట.
ఓఫిర్ మినిస్ట్రీస్ వారు ప్రింట్ చేసిన సత్యదైవార్చనలో 93వ పాట హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా అనే ఒక పల్లవి పాడుకొని మనం నేరుగా ఇక వాక్యంలోకి వెళ్దాం. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా, హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా, అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును, అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును, ప్రభువా నిన్ను నే కొనియాడేదన్, హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా. గ్లోరీ. అందరం కూడా సంతోషంగా దేవుని సన్నిధిలో ఉందాం. సంతోషంగా ఉన్నవారు దేవుని స్తుతిస్తూ దేవుని వాక్యంలోనికి వెళ్ళబోతున్నాం కనుక ఉత్సాహంగా ఆనందంగా దేవుని సన్నిధానంలో ఉందాం. గ్లోరీ. స్తోత్రం. వాగ్దానములా నీచి నెరవేర్చువాడవు నీవే, వాగ్దానములా నీచి నెరవేర్చువాడవు నీవే, నమ్మకమైన దేవా నన్ను కాపాడువాడవు నీవే, నమ్మకమైన దేవా నన్ను కాపాడువాడవు నీవే, ప్రభువా నిన్ను నే కొనియాడేదన్, హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా, హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా, అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును, అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును, ప్రభువా నిన్ను నే కొనియాడేదన్, హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదా. హల్లెలూయా. మంచిది. దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుంచి ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 24వ వచనాన్ని మూలవాక్యం గనక ఈ ఒక్క వచనాన్ని నేను చదువుతాను. మిగతా వచనాలు మీరు చదివి సహాయం చేయవచ్చు. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 24వ వచనం. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెననగా, భూమి మీద కృపచూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే
అతిశయింపవలెను, అట్టి వాటిలో నేను ఆనందించువాడునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. చిన్న ప్రార్థన చేసి దేవుని సహాయాన్ని మనం వేడుకుందాం. పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, మహోన్నతుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, సమీపింపరాని తేజస్సులో నీ ఉన్నప్పుడు ఈ సృష్టి యావత్తు కూడా ఏదీ లేదు నా ప్రభువా. రవ్వంత సృష్టి కూడా ఈ విశ్వములో లేనే లేదు, అంతా శూన్యమే. ఈ శూన్యములో ఈ అఖిల బ్రహ్మాండము నిర్మించబడింది అంటే అది కేవలము నీ నోటి మాట, నీ పలుకు, నీ వాక్కు చేతనే. నీ మాటలో ఎంత ప్రభావం ఉన్నది అనేది మేము ఎరగాలంటే ఈ సృష్టిని చూస్తే చాలు. ప్రభా, నీ ఘనమైన వాక్కు చేత ఈ అఖిల బ్రహ్మాండాన్నంతటిని కూడా నిర్మించి మీ మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహిస్తూ ఉన్నటువంటి యేసయ్యా, మీ మహిమగల పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఈ గ్రామంలో రక్షణ లేని వారు రక్షణ పొందునట్లుగా, రక్షణ పొందిన వారు సర్వసత్యమును గ్రహించి సర్వసత్యములో ప్రతిష్ఠితులగున్నట్లుగా, సర్వసత్యములో ప్రతిష్ఠితులైనటువంటి వారు సంపూర్ణ సిద్ధిని సాధిస్తూ మీ సంకల్పానుసారమైన సేవలో అహర్నిశలు ప్రయాణం చేస్తూ యుగ యుగాలు జీవించే ఆ మహిమగల ప్రపంచంలో శ్రేష్ఠ స్వాస్థ్యం, గొప్ప మహిమైశ్వర్యమును పొందేందుకై తగిన దీవెనలను నాయన మీరు నీ బిడ్డలుగా మాకు దయచేయమని అర్థిస్తున్నాం. నీ స్వరం మా యుద్ధకు రాకుండా, నీ వాక్కు మా యుద్ధకు రాకుండా, నీ సందేశం మా యుద్ధకు రాకుండా, మేము నీ వాక్యము వలన దీవెన పొందకుండా అడ్డగిస్తూ ఉన్నటువంటి సకల అంధకార దురాత్మలను, అంధకార శక్తులన్నిటినీ నజరేయుడైన యేసు క్రీస్తు వారి నామములో వాటిని, వాటి క్రియలన్నిటినీ గద్దించి బంధిస్తూ ఉన్నాం. ఆమేన్. దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభువా, నీ పక్షముగా నీ వాక్యమును అందించుటకు నిలబడి ఉన్న నీ దాసుడు బలహీనుడు, అల్పుడు. మీరే కనికరించి మీ ఆత్మాభిషేకముతో అభిషేకించి మీరే నాతో, మాతో, మా అందరితో మీరే మాట్లాడి దీవించమని అర్థిస్తూ నీ వాక్యము చేత ఈ రాత్రి మేము దీవెన పొందునట్లు నీ కృప మా ఇళ్ళ కనుపరచమని, మమ్మల్ని దీవించమని అయ్యా ఎంతగానో ప్రభువా ప్రార్థన చేసి ప్రయాసపడి ఈ రీతిగా ఈ సభను ఏర్పరిచినటువంటి నిర్వాహకులందరికీ, నీ సేవకులకు, సంఘమునకు, నాయన గ్రామానికి అందరికీ దీవెనలు దయచేయమని, సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లిస్తూ త్వరలో రాని ఉన్న మా ప్రియ ప్రభు అయిన నజరేయుడైన యేసు క్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని యందు ప్రియులరా, కొద్ది నిమిషాలు మన మనస్సులను దేవుని వాక్యం మీద కేంద్రీకరించుదాం. దేవుని వాక్యమును వినాలి అంటే అందరూ వినలేరు. వాక్యం వినటం అందరి చేత కాదు. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే, సాక్షాత్తు సృష్టికర్త అయిన దేవుడే ఆయన అవతార పురుషుడిగా ఈ భూమి మీద అవతరించిన తర్వాత ఆయన నోరు తెరచి సృష్టికర్త అయిన దేవుడు అనేకమైన విషయాలను ఆయన చెప్పటం ప్రారంభించడం మొదలెడితే ఆయన అన్నాడు, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడి అని ఆయన సువార్త ప్రకటిస్తుంటే
ఆయన మాట చాలామంది యూదులే అంగీకరించలేదు, ఆయనను నిరాకరించారు. యేసుక్రీస్తు ప్రభువును గూర్చి లేఖనము చెప్తున్నటువంటి విషయం ఏమిటి అంటే, యోహాను సువార్త 1వ అధ్యాయము 11వ వచనము ఏం సెలవిస్తుందంటే, ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. దేవుని యందు ప్రియులారా, తన స్వకీయులే ఆయనను అంగీకరించలేదు. అలాగే పెంతెకొస్తు అనే పండుగ దినము నాడు ఆత్మాభిషిక్తుడైన పేతురు లేచి నిలబడి అనేక ప్రవక్తల ప్రవచనాలను చెబుతూ, వాక్యాన్ని చెబుతూ ఆయన మరొక విశేషం చెప్పాడు. దయచేసి మీరు చూడండి, అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయము 13వ వచనము చదివితే, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అను వారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరచి ఉన్నాడు. మీరు ఆయనను అప్పగించితిరి. పిలాతు ఆయనను విడుదల చేయుటకు నిశ్చయించినప్పుడు మీరు అతని ఎదుట ఆయనను నిరాకరించితిరి. సాక్షాత్తు సృష్టికర్త అయిన దేవుడు, ఏ దేవుడు తన నోటి మాట చేత ఈ అఖిల బ్రహ్మాండాన్నంతటిని నిర్మించాడో, పేతురు రాసిన 2వ పత్రిక 3:10 ప్రకారం కొద్ది కాలానికి ఏ దేవుడు ఈ లోకాన్ని ఆయన కాల్చివేయబోతున్నాడో, పంచభూతములన్నిటినీ మిక్కుటమైన వేండ్రముతో ఆయన కాల్చివేయబోతున్నాడో, ఏ దేవుడు ఈ సృష్టి యావత్తును నడిపిస్తున్నాడో, ఆ సృష్టి స్థితి లయకారకుడైన యేసు ఒక అవతార పురుషుడిగా ఈ భూమి మీదకి వస్తే, ఆయన నోరు తెరిచి తన అమృత వాక్కులు వినిపిస్తుంటే, ఆయన జీవవాక్కులు పలుకుతుంటే, యూదులలో అనేకులు ఆయనను అపహసిస్తున్నారు, ఆయనను నిరాకరించారు, ఆయనను అంగీకరించలేదు. దేవుని యందు ప్రియులారా, ఆనాటి యూదులే కాదు, ప్రపంచవ్యాపితంగా జీవము గల దేవుని వాక్యములు అనేక మంది దైవజనులు ప్రకటిస్తూ ఉంటే, దేవుని వాక్యములు అనేక మంది వినలేకపోతున్నారు. కారణం ఏమిటి అంటే, దేవుని యొక్క కృప వారికి దొరకటము లేదు. దేవుని కృప లేని వారు దేవుని వాక్యం వినలేరండి. దేవుని యందు ప్రియులారా, ఇర్మియా భక్తుడు కూడా ఇర్మియా గ్రంథంలో మనం చూస్తే ఒక ఆవేదన ఆయన వ్యక్తపరుస్తూ ఉన్నాడు. దేవుడేమో ఇర్మియాను వాక్యంతో నింపేస్తున్నాడు. నిలువెల్లా ఇర్మియా వాక్యము చేత నింపబడి ఇక ఆ వాక్యాన్ని చెప్పలేనటువంటి పరిస్థితి, లోపల ఆ వాక్యం కాల్చివేస్తుంటే, ఆయన నోరు తెరచి మాట్లాడుతూ ఉంటే ఇశ్రాయేలీయులు ఆ వాక్యాన్ని వినటం లేదు. ఆయన అంటున్నాడు, చూడండి, ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనములో ఆయన అంటున్నాడు, విందురని నేనెవరితో మాట్లాడేదను, ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను, వారు వినుటకు తమ మనసు సిద్ధపరచు కొనరు గనుక వినలేకపోయిరి. ఇదిగో, వారు యెహోవా వాక్యమందు సంతోషము లేని వారై దాన్ని తృణీకరింతురు అంటున్నాడు. దేవుని యందు ప్రియులారా, దేవుని వాక్యము దైవ సేవకులు, దైవజనులు ప్రపంచమంతటా, ఆ దేశంలో ఏ మతం ఉన్నప్పటికీ కూడా, ఒకవేళ నాస్తిక దేశమైనప్పటికీ కూడా, ఈనాడు ప్రపంచమంతట కూడా ప్రాణాలకు తెగించి అకుంఠిత దీక్షతో దైవ సేవకులు ఆ జీవవాక్కులను చేతపట్టి వారు దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. పల్లె పల్లెన, గ్రామ గ్రామాన, పట్టణాల్లో, రాష్ట్రాల్లో, దేశాల్లో ఈనాడు ప్రపంచమంతట కూడా దేవుని వాక్యం
మరి దేవుడు తన ప్రేమను బట్టి అనేక మందికి వినిపింప చేస్తూ ఉన్నారు. ఇది దేవుని ప్రేమకు తార్కాణం, సూచిక. ఎందుకు అంటే సాధారణంగా ఈనాడు సెల్ కంపెనీలు చాలా వచ్చేసాయి. ఐడియా అనే ఒక సెల్ కంపెనీ ఉండేది. అతను ఒక ప్రకటన ఇస్తున్నాడు. ఏమిటంటే, ఒక్క ఐడియా మీ జీవితాన్ని మార్చేస్తుందంటాడు. వీ డోంట్ నో, బట్ టు ప్రొమోట్ హిజ్ బిజినెస్ ఆయన అట్లాంటి అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తూ ఉన్నాడు. ఒక ఐడియా అనే ఆ సిమ్ మీ జీవితాన్ని మార్చివేస్తుందో లేదో తెలియదు, కానీ ఈ రాత్రి వేళ ఈ సభ ద్వారా దేవుడు చెప్తున్నటువంటి ఒక వాక్యం ఏమిటంటే, ఒక్క మాట చాలు, దేవుని పరిశుద్ధ గ్రంథములోని ఒక్క వాక్యము చాలు, ఆ మనిషి జీవితాన్ని ఆమూలాగ్రం మార్చివేయగలదు. ఆ వ్యక్తిని సమున్నతమైనటువంటి స్థానానికి ఈ వాక్యం తీసుకెళ్లగలదు. రేపు నిత్యత్వములో జీవమును కూడా ఇవ్వగలదు ఈ జీవవాక్యం. దేవుని యందు ప్రియులారా, ఎక్కడ అందరూ జీవ ప్రాప్తులవుతారో, నిత్య జీవ ప్రాప్తులవుతారో అని సాతానుడు వాక్యాన్ని విననివ్వటం లేదు. వాక్యాన్ని ఒకవేళ వినినప్పటికీ కూడా ఆ వాక్యానికి లోబడనివ్వటం లేదు. బైబిల్ గ్రంథంలో ఇప్పుడు దాకా వాక్యం వినని వారి గురించి చూసాము. కొద్దిమంది ఎవరో ఒక ఒత్తిడి చేత వాక్యాన్ని వినొచ్చు, కానీ ఆ వాక్యాన్ని వారు మనసు పెట్టి గౌరవించని కారణము చేత ఆ వాక్యము కొద్దిమందికి ఎలాంటి వాక్యం అయిపోయిందంటే వాళ్ళకి నిష్ప్రయోజనం అయిపోయిందంటాడు. దయచేసి అపోస్తుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం, వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడెను, గాని వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు గనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైపోయాను. దేవుని యందు ప్రియులారా, కొద్దిమంది అసలు వాక్యము వినటానికే వారు మనసు పెట్టడం లేదు. ఒకవేళ చక్కని వాక్యము దేవుడు తన సేవకుల ద్వారా అందించిన కొద్దిమందికేమో ఆ వాక్యం కూడా నిష్ప్రయోజనమైపోతా ఉంది. కానీ ఈ రాత్రి ఈ సభ ఇక్కడ చేరి వచ్చి దేవుని వాక్యం వినబోతున్నటువంటి మీ అందరికి కానీ, ఈ శబ్ద యంత్రం ద్వారా ఎందరూ దేవుని వాక్యం వింటున్నారో వారికి కానీ అనేకమైన దీవెనలు, ఆశీర్వాదాలు ఈ వాక్యం ద్వారా దేవుడు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మనిషి జీవితాన్ని ఆమూలాగ్రము మార్చివేయగలిగేటటువంటి, సమూలంగా మార్పు తీసుకురాగలిగేటటువంటి ఒక జీవపు శక్తి ఈ వాక్యములో ఉన్నట్లు మనం ప్రపంచంలో ఈ పాటికి ఎన్నో సాక్ష్యాలు విన్నాం. సాక్ష్యాలుగా పుస్తకాలు అన్ని భాషల్లో ప్రచురింపబడటం మనం చూస్తూనే ఉన్నాం. దేవుని యందు ప్రియులారా, ఒక్క విషయాన్ని సందర్భోచితంగా మీకు జ్ఞాపకం చేస్తాను. విజయవాడలో జాయింట్ పబ్లిక్ స్కూల్లో కంభం వేదనాయకం గారని ఆయన ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తూ దేవుని సేవ చేస్తుండేవారు. ఇప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు. వారు నమ్మలేని నిజాలు అనే ఒక పుస్తకాన్ని వారు ప్రింట్ చేశారు వారు బ్రతుకున్నప్పుడు. విజయవాడలో మా చిన్నతనంలో కూడా చాలా రౌడీయిజం ఉండేది, అంటే గొడవలు జరుగుతూ ఉండేవి. ఆ నెహ్రూ గారికి, రంగా గారికి లేదా కమ్యూనిస్టులు గొడవలు ఏవేవో జరుగుతుండేవి అక్కడ. ఆ గొడవల్లో ఒక వ్యక్తి బాగా ఇన్వాల్వ్మెంట్ అయ్యేవాడు. ఆయన కుమారుడు ఇప్పుడు విజయవాడలో సేవ చేస్తూ ఉన్నారు. వారు అన్యులు, వారు పుట్టుకతో క్రైస్తవులు కాదు, వారు కాపు కులానికి చెందినటువంటి వారు.
ఆయన తన జీవితంలో బాగా ఈ యొక్క గొడవల్లో తిరుగుతూ ఉండేవారు. ఒకరోజు ప్రత్యర్థులు ఇతన్ని కాపు కాసి అటకాయించి ఈయన మీద అటాక్ చేసి గొడ్డళ్లతో శరీరాన్ని చెట్టును నరికి చచ్చిపోయాడని వదిలేసి వెళ్ళిపోయారు. ప్రత్యర్థులు ఏమనుకున్నారంటే ఇతను చచ్చిపోయాడు అనుకొని వదిలేసి వెళ్ళిపోయారు. అయితే ఇతను ఎప్పుడో ఒకసారి ఒక పాస్టర్ గారు సిలువ మీద ఉన్న యేసును ధ్యానిస్తూ ఉంటే ఈయన విన్నాడట. యేసు ప్రభువారు ఆ సిలువలో పడుతున్న యాతనలు, ఎక్కడో ప్రాణం ఉన్నట్టుగా కొన ఊపిరితో ఉన్నాడు ఆయన. ఈయనకు ఒక థాట్ వచ్చింది, మైండ్లోకి ఒక స్పృహ వచ్చింది. ఏంటంటే యేసు ప్రభువారిని కూడా ఇలాగే ఘోరాతి ఘోరంగా హింసించారట. ఆ యేసును సిలువ మీద ఎలా హింసించారట, యేసు నిన్ను కూడా ఇలాగే హింసించారు కదా, నువ్వు దేవుడు అయితే నన్ను బ్రతికించు అని ఒక చిన్న తాడు కొన ఊపిరిలో ఎక్కడో ఆ స్పృహ ఆయనకు రాగానే ఎవరో వచ్చి కొద్దిగా నీళ్లు పోశారు, హాస్పిటల్కి తీసుకెళ్లారు. దేవుని కృపను బట్టి బ్రతికారు, సజీవ సాక్షిగా నిలబడ్డాడు. ఆ తర్వాత ఇప్పుడు వారి కుమారుడు మరి సత్యం గారు, తుమ్మల సత్యం గారు విజయవాడలో మంచి సేవ చేస్తున్నారు వారు. నేను ఎందుకు ఈ విషయాన్ని ఇప్పుడు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఆయన రెగ్యులర్గా చర్చికి వెళ్ళే వ్యక్తి కాదు, పుట్టుకతోనే క్రైస్తవుడు కాదు. ఎప్పుడో ఎక్కడో ఇలాగే సభ జరుగుతుంటే ఒక చిన్న వాక్యం ఆయన మదిలో పడింది అంతే. ఆ చిన్న వాక్యము తన ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా ప్రాణాన్ని తిరిగి తీసుకొని వచ్చింది, ఈ లోకంలో జీవంతో నిలబెట్టింది, నిత్య జీవాన్ని కూడా ప్రసాదించింది. దేవునికే ఘనత మహిమ ప్రభావం కలుగును గాక. హల్లెలూయా. ఈ రాత్రి ఈ సదస్సులో కూడా ఎందరూ దైవ కృపకు పాత్రులై దేవుని వాక్యాన్ని వినటానికి చెవులను మనసులను ఇస్తారో ఖచ్చితంగా మరి వారు వారి కుటుంబాలు తప్పకుండా దీవెన పొందుతారు. అటువంటి దీవెనలను దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. మంచిది. చదివిన వాక్యంలోనికి మనం వెళితే ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదివితే, అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెననగా దేవుని యందు ప్రియులారా, దేవుడు సృష్టిని ఎన్ని రోజుల్లో చేశాడండి? 6 దినాలు. తర్వాత ఆయన ఏం చేశాడు? విశ్రాంతి తీసుకున్నాడు. ఇప్పుడు దేవుడు ఏ స్టేటస్లో ఉన్నాడనమాట? దేవుడు ఏ స్టేటస్లో ఉన్నాడు? ఇప్పుడు మాట్లాడలేదు. ఇప్పుడు ఎవరు? 6 దినాల్లో మీరే చెప్పారు సృష్టి చేశాడు అని. వెరీ గుడ్. 7వ దినాన్ని ఆయన ఏం చేశాడు? విశ్రాంతి తీసుకున్నప్పుడు దేవుడు దేంట్లో ఉన్నాడు? అరే, విశ్రాంతి తీసుకోలేదా దేవుడు? మరి దేవుడు ఇప్పుడు దేంట్లో ఉన్నాడు? విశ్రాంతిలో ఉన్నాడు అని అనుకుంటూ ఉంటాం. కానీ యేసుక్రీస్తు ప్రభువారు తానిచ్చిన స్టేట్మెంట్ ప్రకారం దేవుడు విశ్రాంతిలో లేడు, ఆయన పని చేస్తూనే ఉన్నాడు. హీ వాజ్ ఆన్ డ్యూటీ. దయచేసి మీరు చూడండి, యోహాను సువార్తలో మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఈ స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం 17వ వచనములో ఆయన ఈ మాట మాట్లాడుతున్నాడు. అయితే యేసు, నా తండ్రి ఇది వరకు పని చేయుచున్నాడు, నేను చేయుచున్నానని వారికి ఉత్తరం ఇచ్చాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గాడ్ వాజ్ ఆన్ డ్యూటీ. దేవుడు ఆయన పని చేస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, నా తండ్రి ఇది వరకు పని చేయుచున్నాడు, నేనును పని చేయుచున్నాను అంటున్నాడు. దేవుని యందు ప్రియులారా, దేవుడు ఎన్నో పనులను ఆయన చేస్తూ ఉన్నాడు. కానీ మనం చదివిన మూల వాక్యంలో ఆయన ఒక పనిని గురించి చెప్తూ ఉన్నాడు. ఏమిటంటే, భూమి మీద కృప చూపుచు అంటున్నాడు.
ఏ వ్యక్తి, ఏ శక్తి ఇక చూపనటువంటిది దేవుడు ఆయన ఒక్కడు మాత్రమే చూపగలుగుతున్నది ఏమిటయ్యా అంటే కృప, కృప, కృప. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ కృప ఏం చేయగలుగుతుంది? దేవుని యందు ప్రియులారా, ఇర్మియా 9:24లో ఈ భూమి మీద దేవుడు ఏం చేస్తూ ఉన్నాడయా అంటే తన కృపను కనపరుస్తున్నాడు. కృపను చూపుచూ అంటున్నాడు. దేవుని యందు ప్రియులారా, ఈ కృప ఏం చేయగలుగుతుంది? ఈ కృప ఎటువంటి కెపాసిటీ కలిగి ఉంది? ఈ కృపకున్నటువంటి బలం ఏంటి? ఔన్నత్యం ఏమిటి? ప్రాశస్త్యత ఏమిటి? ఈ కృపకున్నటువంటి శక్తి ఏంటి? బలం ఏమిటి? ఆయన అంటున్నాడు, నేను భూమి మీద కృప చూపుచున్నాను. మీరందరూ ఇది గుర్తించాలి అన్నట్టు చెప్తున్నాడు. దేవుని యందు ప్రియులారా, దేవుడు భూమి మీద కృప చూపుతుంటే మానవులకు ఏం కలుగుతుంది? మానవ జీవితాల్లో ఏం కలుగుతుంది అనేది రాత్రి దేవుడు మనకు తన లేఖనాల నుంచి మనకు తెలియపరచాలని చూస్తూ ఉన్నాడు. దేవుడు మానవుని కృపకు పాత్రుడైతే ఏం జరుగుతుంది? ఏం జరుగుతుందా అంటే దేవుని యందు ప్రియులారా, లేఖనములో నుంచి మనం చూద్దాం. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనములో మనం చూస్తే, మీరు విశ్వాసము ద్వారా దేని చేతనే, మళ్ళా చెప్పుదురు మీరు గట్టిగా, దేని చేతనే? కృప చేతనే. ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషిని గూర్చి, ఉన్న స్థితిని గూర్చి దేవుని గ్రంథం చెప్తా ఉంది. ఈ లోకంలో పుట్టుకతోనే ఐశ్వర్యవంతులు ఉన్నారు. దేవుని యందు ప్రియులారా, బాగా ఉన్నత విద్యను అభ్యసించినటువంటి విద్యాధికులు ఉన్నారు. అన్ని శాస్త్రాలు ఎరిగినటువంటి శాస్త్రవేత్తలు ఉన్నారు, గొప్పవాళ్ళు ఉన్నారు. కానీ ఈ భూమి మీద మనిషిగా పుట్టిన ప్రతి మనిషిని గురించి పరిశుద్ధ లేఖనం ఏం చెప్తుందయా అంటే, దయచేసి మీరు చూడండి, రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనములో అందరిని గూర్చి చెప్తూ ఉంది. దేర్ ఈజ్ నో డిఫరెన్స్ ఎట్ ఆల్. ఇక భేదం అనేది చూపించట్లేదు. ఒక్క విషయంలో మాత్రం అందరూ సమానులుగానే ఉన్నారు. ఏమిటి ఆ విషయము? ఏ భేదమును లేదు. అంటే ఏంటి భేదాలు ఏమిటి అంటే, మాది పెద్ద కులం సార్, మాది మధ్య కులం, ఒక కులం కంటే కొంచెం మాది ఎక్కువ అనే భేదం లేదు. మేము చాలా ధనవంతులం లేదా పేదవారం అనే భేదం లేదు. సార్ మేము బాగా చదువుకున్నాం లేదా విద్య లేని పామరులు అనే భేదం లేదు. స్త్రీలు పురుషులు లింగ భేదం లేదు, ప్రాంత భేదం లేదు. ఒక మనిషిగా ఎవరైనా సరే ఈ భూమి మీద పుడితే చాలు, వాళ్ళల్లో ఖచ్చితంగా ఏముంటుందని చెప్తుంది లేఖనం? పాపము అనేది ఉంటుంది. ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చు. అందరూ పాపము చేసి ఉన్నారు అని దేవుని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. 51వ కీర్తన 5వ వచనంలో దావీదు అంటాడు, నేను పాపములోనే పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను అని ఆయన జన్మ పాపముల గురించి చెప్తున్నాడు. యోబు గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనంలో చెప్తున్నాడు, పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగినంత మేలు అలాగున ఎవడునో పుట్టనేరడు. ఈ వచనాలన్నీ క్రోడీకరించి చూసినప్పుడు ఏమర్థం అవుతుంది అంటే, ఒక మనిషి భూమి మీద పుట్టగానే తన ప్రమేయం లేకుండానే తన లోపలికి వచ్చి చేరుతుంది. దాని పేరేమిటి? పాపము, పాపము, పాపము. దేవుని యందు ప్రియులారా, ఈ జన్మ పాపము
తర్వాత తెలిసి చేసే ఈ కర్మ పాపాలు, వీటికి ఫైనల్గా ఒక అవుట్పుట్ వస్తుందని వాక్యం చెప్తుంది. ఈ పాపము వలన ఒకటి జీతముగా రాబోతుందని చెప్తుంది. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో మీరు చదివితే, పాపము వలన వచ్చు జీతము మరణము. మరణము అంటే ఈ లోకయాత్ర ముగించగానే దేవుడు విధించే ఒక శిక్షాస్థలం. దాన్ని లేఖనం 2వ మరణం అంటుంది, లేదా అగ్నిగుండం అని చెప్తూ ఉంది. ఈ అగ్నిగుండము లేదా ఈ యొక్క శిక్ష నుంచి తప్పించగలిగేది పరిశుద్ధ లేఖనం ప్రకారము దేవుని కృప. హల్లెలూయా, హల్లెలూయా. మనలో ఎంత మంచితనమైనా ఉండొచ్చు, పరులకు మనం ఎన్ని ఉపకారాలైనా చేయొచ్చు, ప్రజలందరి చేత మంచివాడు అని కొర్నేలి వలె మనం కూడా మంచి సాక్ష్యాన్ని పొందొచ్చు. ప్రజలందరూ వెళుతుంటే నీ వెనకాల జేజేలు పలకొచ్చు, నిన్ను కొనియాడవచ్చు. లోకమంతా నిన్ను గూర్చి ఎంతగానో ప్రశంసించవచ్చు. కానీ దేవుని పరిశుద్ధ లేఖనం ఏం చెప్తుందయ్యా అంటే, ఈ భూమి మీద మనిషిగా పుడితే చాలు, అతనిలో జన్మ పాపం ఉంటుంది, ఆ తర్వాత కర్మ పాపాలు కూడా వస్తాయి. దేవుని యందు ప్రియులారా, ఈ పాపము మనిషి లోపల ఉంటా ఉంది. ఈ పాపము నుంచి మనకు విడుదల కావాలి అంటే దేవుని పరిశుద్ధ లేఖనం చెప్తున్న విషయం ఏమిటంటే, ఒక పరిశుద్ధుని యొక్క రక్తము కావాలి. ఈ లోకంలో మనం ఎన్నో ప్రయత్నాలు చేయొచ్చు. చాలామంది దాన ధర్మాలు చేస్తూ ఉంటారు, చాలా మంచి కార్యక్రమం అది. పేదలైన వారికి వస్త్రాలు ఇవ్వటం, ఆకలితో ఉన్న వారికి ఆహారం పెట్టడం, అన్నదానం, వస్త్రదానం, భూదానం, గోదానం, ఎన్నో దానాలు ఉన్నాయి, మంచి పనులు అవన్నీ. కానీ లేఖనం చెప్తుంది ఏమిటంటే, మానవుడు తన సొంత ప్రయత్నమును బట్టి ఈ పాపము నుంచి తప్పించుకోలేడు. No one can escape himself from this sin. ఏ ఒక్క వ్యక్తి కూడా ఇదిగో నేను ఈ పుణ్యకార్యాలు చేశాను, ఈ దాన ధర్మాలు చేశాను, నా జీవితంలో అంతా మంచిగానే నడుచుకున్నాను, సో నేను దేవుని దగ్గరికి వెళ్ళిపోతానండి అంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథం మాత్రం దానికి ఒప్పుకోవటం లేదు. నువ్వు మంచివాడు కావచ్చు, ప్రజలందరూ కూడా నిన్ను మంచి వ్యక్తి అని నీకు జేజేలు పలకొచ్చు, ఆఫ్ కోర్స్. కానీ నీవు ఈ యాత్ర ముగించిన తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళాలి, పరలోక రాజ్యానికి చేరాలి అంటే ఇప్పుడు దేవునికి నీకు మధ్య నీ పాపములు ఒక అడ్డుగోడగా వచ్చి నిలబడుతున్నాయి. వాటిని నువ్వు సెటిల్ చేయనంత కాలం ఇప్పుడు నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళటానికి అవకాశం లేదు. అందుకే ఈ రాత్రి ఈ సభలో దేవుడు చెప్తున్నాడు ఏమిటంటే, మానవుడు తన జీవితంలో తనకున్నటువంటి ఈ పాప భారాన్ని ఎలా తీసివేసుకోగలడంటే దేవుడు చూపించే కృపను బట్టి ఆ పాప భారం తొలగిపోతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే దేవుడు చెప్తున్నాడు, ఈ భూమి మీద దేవుడు ఒక పని చేస్తా ఉన్నాడు. ఏమిటి ఆ పని అంటే, ఈ భూమి మీద దేవుడు ఆయన ఈ మానవులకు కృప చూపుతున్నాడు. రెండో ప్రశ్న వస్తుంది ఇప్పుడు ఇక్కడ, ఎవరికి చూపిస్తాడు కృప? అందరికి చూపిస్తాడా? ఈనాడు ప్రపంచవ్యాపితంగా లెక్కలు చెప్తూ ఉన్నారు, దాదాపు 750 కోట్ల మంది ప్రపంచ జనాభా ఉందని, భారతదేశ జనాభా 136 కోట్లు భారతీయులు ఉన్నారని మరి కొద్దిమంది లెక్కలు చెప్తూ ఉన్నారు. ఇన్ని వందల కోట్ల కొలదిగా ఉన్నటువంటి ఈ ప్రపంచ మానవులందరికీ కూడా దేవుడు కృప చూపిస్తాడా? ఈ భూమి మీద ఉన్న సకల మానవులందరూ కూడా కృపకు యోగ్యులేనా? అది ఈ రాత్రి దేవుడు అడుగుతున్న ప్రశ్న. ఒక విషయం అర్థమైంది, మన దేవుడు ఆయన ఈ భూమి మీద కృప చూపిస్తూ ఉన్నాడు. ఆయన వైపు నుంచి కృప వస్తుంది.
ఉదాహరణకి మనకు అర్థం అవటానికి గవర్నమెంట్ వారు బాగా చదివే విద్యార్థులకు మెరిట్ స్కాలర్షిప్స్ అనౌన్స్ చేస్తుంది. బాగా మంచి మార్కులు తెచ్చుకునే విద్యార్థులకి వాళ్ళు ఎంకరేజ్ చేయడం కోసం మెరిట్ స్కాలర్షిప్స్ ఇస్తుంది. గవర్నమెంట్ వైపు నుంచి అయితే ఒక క్లాస్ రూమ్లో ఒక 40 మంది ఉంటే 40 మందికి మెరిట్ వచ్చింది అనుకోండి, ఇస్తుందా ఇవ్వదా? ఇస్తుంది. గవర్నమెంట్ నుంచి అది ఓకే. కానీ విద్యార్థులు పొందుకోవాలంటే వాళ్ళు పెట్టినటువంటి ఆ యొక్క క్వాలిఫికేషన్స్కి వీళ్ళు సెలెక్ట్ అవ్వాలి. ఒక 40 మంది విద్యార్థులు ఉంటే ఒక 5-10 మందో ఎలిజిబిలిటీ వచ్చింది అనుకోండి, మరి మిగతా 30 మందికి ఆ మెరిట్ స్కాలర్షిప్ వస్తుందా? వాళ్ళు బెంచ్ మార్క్గా చెప్పిన మార్కులు రాలేదు 30 మందికి, మరి 30 మందికి కూడా మెరిట్ స్కాలర్షిప్ విద్యార్థులకు వస్తుందా? ఏమండి మీరే మాట్లాడాలండి, వస్తుందా? రాదు. ఎందుకంటే ఆ మెరిట్ స్కాలర్షిప్ పొందుకునే అర్హత వాళ్ళు పొందలేదు. అలాగే దేవుడు తానైతే కృపను చూపుతున్నాడు. ఇది ఎటువంటి కృప అంటే, నువ్వెంత ఘోరమైన పాపములో ఉన్నా సరే, నీ జన్మ కర్మ పాపములన్నిటినీ కూడా దేవుడు తన రక్తము చేత కడిగివేసి ఆ పాపముల నుంచి నీకు విమోచనిచ్చి తన నిత్య రాజ్యానికి నిన్ను వారసునిగా చేయగలిగే కెపాసిటీ కలిగినటువంటిది ఇది దేవుని కృప. ఆ కృప నీకు చూపుతూ ఉన్నాడు. సర్వ మానవాళి వైపు ఆ కృప ప్రసరింపబడుతూనే ఉంది. కానీ నా ప్రశ్న ఏంటంటే, ఈ రాత్రి వేళ ఈ 750 కోట్ల మంది ప్రజలందరూ కూడా ఈ కృపకు అర్హులవుతున్నారా? అర్హులవుతారా? చెప్పాలి మీరే. అవుతారా? ఒకవేళ అందరూ మీరు అవుతారు, ఈ 750 కోట్ల మంది ప్రజలు కూడా దేవుని కృపకు పాత్రులు అవుతారు అని మీరంటే ఇక నరకం అనేది ఉండదు. ఇక నరకంలో ఎవరుంటారు? కానీ లేఖనం చెప్తున్నది ఏమిటయా అంటే, దేవుని యందు ప్రియులారా, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనములో, మండు గుండములో, అగ్ని గుండములో కొందరు పడవేయబడతారు. ఆ లిస్ట్ అంతా చెప్పుకొచ్చాడు. అవసరం లేదండి, మీకు అర్థం అవుతుంది. ప్రకటన గ్రంథం 21:8లో అగ్నిగుండం అనేది ఉంది. ఆ అగ్నిగుండంలో ఎవరెవరు పడతారో ఆ లిస్ట్ అంతా అక్కడ చెప్పుకొచ్చాడు. మరి అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా దేన్ని పొందుకోలేనటువంటి వారు? మీరు చెప్పండి ఇప్పుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కృప ఎంత ఉన్నతమైనది అంటే, దేవుని యందు ప్రియులారా, ఈ రాత్రి వేళ దేవుడు చెప్తూ ఉన్నాడు, ఈ లోకంలో నీకు కోట్ల కొలది ఆస్తులున్నా, నీకెన్ని అందచందాలున్నా, ప్రజలందరూ కూడా నిన్ను గొప్పవాడని నిన్ను కీర్తిస్తూ ప్రశంసిస్తూ ఉన్నా, నీవు గనక దేవుని కృపను పొందకపోతే పరిశుద్ధ లేఖనం ప్రకారం నీవు ఒక అనాథవు అని లేఖనం చెప్తుంది. దిక్కులేనటువంటి పరిస్థితిలో నీవు ఉన్నావు అని లేఖనం చెప్తుంది. దేవుని యందు ప్రియులారా, దేవుని గ్రంథంలో మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు తన కృపను పొందుకున్నటువంటి వారితో ఆయన ఒక మాటను చెబుతూ ఉన్నాడు. మనము లేఖనాలలో చూస్తే మనకు అర్థమవుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు తన యందు విశ్వసించినటువంటి వారిని గూర్చి ఆయన ఒక మాటను మనకు బైబిల్ గ్రంథములో ఆయన తెలియజేస్తున్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదివితే, అంటే అర్థం ఏమిటి? బైబిల్ గ్రంథంలో ఊరికి ఒక మాట వ్రాయబడదండి. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన అన్నాడు, మిమ్మును అనాథలుగా విడువను, అనాథలుగా విడువను అనే మాట పదే పదే మీరు ధ్యానించి చూడండి. మన దేవుడు ఎలాంటి వాడు అంటే, ఆయన ఒక శ్రీమంతుడు, సర్వశక్తిమంతుడు, దేవుని యందు ప్రియులారా సర్వజ్ఞాని. ఆ దేవుడు చూపిస్తున్నటువంటి కృప ఎందరూ పాత్రులవుతారో దేవుని యందు ప్రియులారా వారందరూ నిత్య జీవ ప్రాప్తులవుతారు. మనం ఇర్మియా గ్రంథం 9:24లో ఏం చదువుతున్నాం? అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెననగా భూమి మీద కృప చూపుచు అంటున్నాడు.
దేవుని యందు ప్రియులారా, ఈ కృపకు అందరూ పాత్రులు కావటం లేదు. ఈరోజు ఈ సభ ఇక్కడ పెట్టడంలో ఒక గొప్ప ఉద్దేశం ఏంటంటే, దేవుడు ఎలాంటి వాడు అంటే ఆయన కృప కలిగినటువంటి వాడు. బైబిల్ గ్రంథంలో కొద్దిమంది భక్తులను గూర్చి స్పెషల్గా నేమ్స్ రాయబట్టడం జరిగిందండి. చూద్దాం, మీరు చూడండి. ఆది కాండము 6వ అధ్యాయము 8వ వచనములో నోవహు గురించి చెప్పబడతా ఉంది. ఏమని? అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడయ్యాడు. సొదొమ గొమొర్రా పట్టణాల్లో నాశనమయ్యే లోతు నాశనం కాకుండా బయటకు వస్తూ ఉన్నప్పుడు ఆయన నోరార పలికాడు. ఆది కాండం 19వ అధ్యాయం 18-19 వచనాలలో, ప్రభువా అలాగు కాదు, ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చినది, నా ప్రాణము రక్షించుట వలన నీవు నాడుల కనుపరిచిన నీ కృపను. ఇలా లేఖనాలలో చాలా మందికి దేవుడు కృపను చూపించాడు. దేవుని యందు ప్రియులారా, అయితే ఈ రాత్రి వేళ దేవుడు అడుగుతున్నటువంటి ప్రశ్న ఏమిటంటే, శ్రద్ధగా వినాలి మీరు. కృప ఆయన అందరి వైపు ప్రసారం అవుతా ఉంది. కృప ఆయన చూపించడానికి రెడీగా ఉన్నాడు. అయితే ఈ కృపకు అందరూ పాత్రులు అవుతున్నారా? లేదు కదా. ఓకే, ఇప్పుడు రెండో ప్రశ్న, మరి దేవుని కృపకు ఎవరు పాత్రులు అవుతారు? బాగా డబ్బు ఉండాలా, బాగా తెలివి కలిగిన వాళ్ళై ఉండాలా, బాగా చదువుకున్న వాళ్ళై ఉండాలా, ఏమండి చక్కని రూపం కలిగిన వాళ్ళై ఉండాలా? మరి ఎవరికి దేవుడు ఈ కృపనిస్తాడు? హూ విల్ ఎంటైటిల్ ఫర్ హిస్ గ్రేస్? ఎవరికి ఆ కృప దొరుకుతుంది? దేవుని యందు ప్రియులారా, చూద్దాం లేఖనాలలో దేవుడు చెప్తున్న వచనాన్ని మనం చూద్దాం. దేవుడు బహు స్పష్టంగా మనకు ఆ విషయాన్ని ఆయన తెలియజేస్తున్నాడు. కీర్తనల గ్రంథము 103వ కీర్తన 11వ వచనాన్ని మనం చూస్తే, భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల, అంటే కండిషన్ అప్లైడ్. అందరికీ కాదు దేవుని కృప. దేవుడు అనగానే నీకు ఒక రెస్పెక్ట్, మేనర్ రావాలి. దేవుడు, ఆ సత్య దేవుని యొక్క పేరు వింటేనే, ఆ దేవుని గురించి నీకు జ్ఞప్తికి రాగానే నీకు ఒక విధేయత రావాలి, ఒక రెస్పెక్ట్ రావాలి. దేవుడు అంటున్నాడు, ఆయన కృప ఎవరికి దొరుకుతుందా అంటే, ఈ వచనంలో దేవుడు చెప్తున్నాడు, ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది ఈ భూమి మీద జన్మిస్తున్నారు. చాలా మంది ఈ భూమి మీద అనేకమైన స్థితిగతుల్లో ఉంటున్నారు. దేవుడిచ్చిన ఆయుష్కాలము ముగియగానే 2 స్థలాలు ఉంటాయి. వెళ్తే దేవుని దగ్గరికైనా వెళ్ళాలి, లేదంటే ఈ శిక్షాస్థలమైన అగ్నిగుండంలోకైనా వెళ్ళాలి. అక్కడికైనా ఇక్కడికైనా ఒక్కసారి వెళ్తే చాలు, ఎన్ని యుగాలైనా ఇంకక్కడే సెటిల్ అయిపోవాలి. ఈ రాత్రి వేళ ఈ సభ ద్వారా దేవుడు తెలియజేస్తున్న సువార్త ఏమిటంటే, దేవుని యందు ప్రియులారా, నీవు దేవుని యొద్దకు రావాలి అంటే, సృష్టికర్త అయిన దేవుణ్ణి నువ్వు చేరుకోవాలి అంటే, నీకు కావలసినది ఏమిటి అంటే, ఈ లోకంలో గొప్ప గొప్పగా చెప్పబడుతున్నవి ఏవి కాదు, ఆ కృపామయుడైనటువంటి దేవుడు చూపించేటువంటి కృప నీకు కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ కృప ఎవరికి దొరుకుతుంది అంటే, దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి దేవుడు ఆయన కృపను అనుగ్రహిస్తున్నాడు. దేవుని యందు ప్రియులారా, మానవ జనాభాన్ని దేవుడు వర్టికల్గా 2 విభాగాలుగా ఆయన చేస్తూ ఉన్నాడు. 2 విభాగాలుగా ఆయన చేస్తూ ఉన్నాడు. ఏమిటంటే, ఆ 2 విభాగాలను 2 పేర్లు పెట్టాడు. దేవుని యందు ప్రియులారా, బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ప్రపంచ మానవ జనాభా వర్టికల్గా 2 పార్ట్లు అయిపోయింది.
ఒక పార్ట్ పేరేమిటి అని మనము లేఖనాలలో చూస్తే దేవుని యందు ప్రియులారా కరుణా పాత్ర ఘటములట దేవుడు పెట్టిన పేరు బైబిల్లో. అపోస్తుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 23-24 వచనాలు మనం చదివితే, మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరిచిన కరుణా పాత్ర ఘటముల ఎడల. అలాగే మీరు 22వ వచనము కూడా చదివితే, అలాగు దేవుడు తన ఉగ్రత నగపరచుటకును తన ప్రభావమును చూపుటకును ఇచ్చయించిన వాడై నాశనమునకు సిద్ధపడి ఉగ్రత పాత్రమైన ఘటాలు, 2 పాత్ర ఘటాలు ఇక్కడ చూస్తున్నాం. ఈనాడు ప్రపంచంలో చెప్తున్నటువంటి 750 కోట్ల మంది ప్రపంచ ప్రజలు వర్టికల్గా 2 పార్ట్లు అయిపోతున్నారు. ఒక పార్ట్కి ఏం పేరు పెట్టబడుతుంది బైబిల్ అంటే కరుణా పాత్ర ఘటములు, మరొక పార్ట్కి ఏం పెట్టబడుతుందంటే వారు ఉగ్రత పాత్ర ఘటములు. అంటే వాళ్ళు దేవుని ఉగ్రతను పొందుతూ ఉంటారు, నిత్యత్వం అంతా దేవుని ఉగ్రతకు గురవుతూ ఉంటారు అని లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. దేవుని యందు ప్రియులారా ఇదే విషయాన్ని ఈ ఉగ్రత పాత్ర ఘటములను గురించి కూడా ప్రకటన గ్రంథంలో మనం చూడగలుగుతాం. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 10వ వచనం, ఏమీ కలపబడకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమును మధ్యమును వాడు త్రాగును, పరిశుద్ధ దూతల ఎదుటను గొర్రె పిల్ల ఎదుటను అగ్ని గంధకముల చేత వాడు బాధింపబడును. ఈ రాత్రి వేళ దేవుడు మన ఎద్దుకు తీసుకొస్తున్న వాక్యం ఏంటంటే, మానవ జీవితంలో జన్మ కర్మ పాపములు లేని ఏ మానవుడు ఈ భూమి మీద లేడు అని పరిశుద్ధ బైబిల్ గ్రంథం చెప్తుంది. ఈ పాపములో పుట్టి పాపంలోని జీవిస్తున్నటువంటి మానవుడు తన జీవితాన్ని అలాగ తీసుకొని వెళ్తూ ఉంటే ఆ పాపమునకు విడుదల పొందుకోకుండా జీవితాన్ని ముగిస్తే ఈ పాపమును బట్టి అతడు నిత్యత్వమంతా శిక్ష పొందాలి. నిత్యత్వమంతా ఎన్ని కోట్ల సంవత్సరాలైనా ఇక అతడు అగ్నేమో ఆరిపోదు, ఇతని ప్రాణం పోదు, ఆ బాధ అనుభవిస్తూనే ఉంటాడు. ఓసారి మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే, ఎనీ గవర్నమెంట్ హాస్పిటల్, బర్నింగ్ వార్డ్ అనేది ఒకటి ఉంటుంది. ఆ బర్నింగ్ వార్డులో ఈ దురాత్మల ప్రేరణ చేత తమ శరీరమును కాల్చుకున్నటువంటి వ్యక్తులు కొందరు అక్కడ బాధ అనుభవిస్తుంటారు. ఆ బర్నింగ్ వార్డులో వారు అనుభవిస్తున్న బాధ ఎంత భయంకరంగా ఉంటుందంటే, దేవుని యందు ప్రియులారా కొద్దిమంది 50%, 70%, 80%, 90% దేహాలు కాలిపోయి ఉంటాయి. చాలా భయంకరమైనటువంటి ఆ బాధను వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు. ఈ శరీరానికి ఇంత బాధ ఉంటే శరీరము ఆత్మ కూడా రెండిటిని కూడా దేవుడు నరకములో కాలుస్తూ ఉంటే ఇక ఆ బాధ ఎంత భయంకరంగా ఉంటుంది. దేవుని యందు ప్రియులారా అది 1 సంవత్సరం కాదు, 1,00,000 సంవత్సరాలు కాదు, 1,00,00,000 సంవత్సరాలు కాదు. దేవుని యందు ప్రియులారా దేవుని ప్రేమ మనుషులను వెంటాడుతుంది. ఇదిగో నా కుమారుడా, నా కుమార్తె, ఇదిగో నీకు నేను కృపను చూపిస్తూ ఉన్నాను, ఈ కృపకు నీవు అర్హతను పొందు, నా యెడల భయము భక్తి కలిగి ఉండని దేవుడు చెప్తూ ఉన్నా ఈ తిరస్కారము చేయబడిన దేవుని కోపము యూటర్న్ తీసుకొని అది ప్రతీకారంగా మారిపోతుంది. దాని పేరే లేఖనాలలో మనం చూస్తాము అగ్నిగుండం. దేవుని యందు ప్రియులారా ఈ సభ ద్వారా దేవుడు చెప్తున్నటువంటి విషయం ఏమిటంటే, బైబిల్ గ్రంథములో ఉన్నటువంటి దేవుడు ఆయన మనకు కృపను చూపేటటువంటి దేవుడుగా కనబడుతున్నాడు. ఈ కృపకు ఉన్నటువంటి శక్తి ఎలాంటిదంటే సర్వ మానవుల పాపముల నుంచి విడుదలనిస్తుంది, విమోచననిస్తుంది, నిత్య జీవానికి ప్రాప్తుని చేస్తుంది.
దేవుని యందు ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు ఈ కార్యక్రమాన్ని ఆయన జరిగిస్తూ ఉన్నాడు. ప్రతి మనిషిని కూడా ఆయన ఒప్పిస్తూ ఉన్నాడు. ఈ సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడే గొప్ప కార్యాలు ఆయన చేస్తూ ఉన్నాడు. దయచేసి మీరు చూడండి, యోహాను సువార్తలో మనం చూస్తే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన చేస్తున్నటువంటి కార్యాలను మనం చూడగలుగుతూ ఉంటున్నాం. యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనములో ఆయన వచ్చి పాపమును గూర్చియో నీతిని గూర్చియో తీర్పును గూర్చియో ఈ లోకాన్ని కన్విన్స్ చేస్తాడు. ఎవరైనా పరిశుద్ధాత్మ దేవుడు పాపం అంటే ఏంటో చెప్తాడు. ఈ పాపాన్ని పోగొట్టుకోవటానికి దేవుని వాక్యాన్ని వినిపిస్తాడు. ఈ పాపము ఎంత భయంకరమైన శిక్షను తేబోతుందో చెప్తాడు, ఒప్పింపజేస్తాడు. నీతి అనే యేసు క్రీస్తును గూర్చి అన్ని విషయాలు ఈ పరిశుద్ధాత్మ దేవుడు ప్రజలకు చెప్తాడు. చివరిలో అన్నాడు, తీర్పును గూర్చి కూడా ఆయన ఏం చేస్తాడట, ఒప్పింపు చేస్తాడు. దేవుని యందు ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఒక మనిషిని సంధించి పాపమును గూర్చి నీతిని గూర్చి తీర్పును గూర్చి ఆయన ఒప్పింపు చేస్తున్నప్పుడు కొద్ది మంది ఎట్లా బిహేవ్ చేస్తూ ఉన్నారంటే మనం చూద్దాం. బైబిల్ గ్రంథంలో చూడండి, అపోస్తుడైన పౌలు హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చూస్తే, ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును. దయచేసి మీరందరూ గమనించాలి, పరిశుద్ధాత్మ దేవుడు ఒక మనిషిని సంధించి పాపమును గూర్చి నీతిని గూర్చి లోకమును గూర్చి తీర్పును గూర్చి అన్నిటిని గూర్చి ఆయన కన్విన్స్ చేస్తూ ఉంటాడు. మనిషికి అర్థం అవుతుంది. అర్థం అయినప్పటికీ కూడా ఈ లోకంలో ఒక కులాన్ని బట్టో ఒక ఆర్థికపరమైన పరిస్థితిని బట్టో ఈ సమాజంలో ఉన్న స్థాయిని బట్టో స్థితిని బట్టో కృపకు మూలమగు ఈ పరిశుద్ధాత్మను తిరస్కరిస్తే అతను ఎంత దండనకు పాత్రుడవుతాడో అది చెప్పడం చాలా కష్టం అన్నట్టుగా పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. దేవుని యందు ప్రియులారా, ఈ రాత్రి వేళ దేవుడు చెప్తూ ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు తన దాసుల ద్వారా దేవుని వాక్యాన్ని ప్రకటింపజేసి ఆయన కన్విన్స్ చేస్తున్నప్పుడు ఎవరు లోబడతారో వారిని దేవుడు ఆయన దృష్టించుతాడు, వారిని దీవిస్తాడు. ఈ రాత్రి వేళ దేవుడు చెప్తున్న విషయం ఏదే మరలా చూద్దాం. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 24వ వచనము మనం చదివితే, అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెననగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములను జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలెను అంటున్నాడు. దేవుడు భూమి మీద కృప చూపుతున్నాడు. చాలా మంది ఈ కృపకు నోచుకోకుండానే దేవుని శిక్షకు గురైపోతూ ఉన్నాడు. దేవుని యందు ప్రియులారా, సాతానుడు అనేక వాదాలు తీసుకొస్తున్నాడు, అనేక వితర్కాలు తీసుకొని వస్తున్నాడు. సత్యమునకు భిన్నంగా అనేకమైన బోధలు తీసుకొని వస్తున్నాడు ఈనాటి మానవ సమాజంలో. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ఆదాము అవ్వలు వారి బిడ్డలున్న కొన్ని జనరేషన్స్కి మనం వెళ్ళి ఆలోచన చేస్తే మనం ఒక ఊహా చిత్రాన్ని ఊహించుకుందాం. ఈనాటి మీడియా లాగా ఆదాము అవ్వల దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూ చేశారనుకోండి, ఆదాం గారు దేవుళ్ళు ఎంతమంది అండి చెప్పండి కొద్దిగా అంటే ఆదాము నుంచి ఏం ఆన్సర్ వస్తుందండి?
మీరు భలే ప్రశ్న అడిగారు. నేను తలగూక్కొని ఏమని చెప్పమంటారు సార్? దేవుళ్ళు ఎంతోమంది ఉన్నారు అంటాడా ఆదాము? పోనీ ఆయన తరాలు కొన్ని అలా అంటారా? వాళ్ళకి లేదు కన్ఫ్యూజన్. ఆనాటి కాలంలో వాళ్ళకి లేదండి ఆ కన్ఫ్యూజను. దేవుని యందు ప్రియులారా, బాబేలు గోపురం కట్టబడిన తరువాత ఈ భూమి మీద మరి దేవ విరోధ మత వ్యవస్థ ఒకటి ప్రారంభించబడి అక్కడి నుంచి ప్రారంభమైంది. ఈనాడు సత్యదేవుడు ఎవరో తెలుసుకోవటానికి వితర్కాలు, విభిన్నమైన బోధలు, దేవుణ్ణి సత్యదేవుణ్ణి తెలుసుకోవటానికి భయంకరమైన పరిస్థితులు ఉంటే దానికి కూడా దేవుడు బైబిల్ గ్రంథంలో సమాధానం చెప్తున్నాడు. దానికి కూడా ఒక విషయాన్ని లేఖనాలలో తెలియజేస్తూ ఉన్నాడు. అయితే సర్వ మానవులను ఆయన ఏం చేస్తున్నాడంటే పరిశీలన చేయమని చెబుతూ ఉన్నాడు. దేవుని యందు ప్రియులారా, బైబిల్ గ్రంథంలో మనం చూస్తే దేవుడు చెప్తున్నటువంటి అనేకమైన విషయాలలో ఒకానొక విషయం ఏమిటి అంటే ఆయన చెప్తున్నాడు, నేను ఎప్పటి నుంచో జరిగినటువంటి విషయాలను నేను మీకు చెబుతూ ఉన్నాను. దయచేసి యెషయా గ్రంథము 46వ అధ్యాయము 9-10 వచనాలను మనం చదువుదాం. 9-10 వచనాలు మనం చదువుదాం. చదువు. యెషయా గ్రంథము యెషయా గ్రంథము 46వ అధ్యాయం 9వ వచనం అంటాడు, చాలా పూర్వమున జరిగిన వాటిని జ్ఞాపకము చేసుకొనుడి, దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను దేవుడను, నన్ను పోలినవాడు లేడు అని 10వ వచనంలో కూడా ఆయన చెప్తాడు. ఆది నుండి నేనే కలగబో వాటిని తెలియజేస్తున్నాను, పూర్వకాలము నుండి నేనే ఇంకా జరగని వాటిని తెలియజేయుచున్నానంటున్నాడు. దేవుని యందు ప్రియులారా, ఇలాగున దేవుడు మాట్లాడుతూ ఆయన బైబిల్ గ్రంథంలో ఏమంటున్నాడు చూద్దాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుదాం. నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. 10వ వచనంలో కూడా అంటాడు, మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయనని గ్రహించున్నట్లు మీరును నేను ఏర్పరచుకుని నా సేవకుడును నాకు సాక్షులు. నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు, నా తరువాత ఏ దేవుడును లేడు అని అంటున్నాడు. ఇన్ని విషయాలు చెప్పి సరే, నేను ఎన్నో విషయాలు చూపిస్తున్నా, ఎన్నో సాక్ష్యాలు చూపిస్తున్నా, ఎన్నో రుజువులు చూపిస్తున్నాను కదా. మీరు చెప్పే తర్కాలకు, మీరు చెప్పే వాదాలకు, బోధలకు నాకు రుజువులు చూపించండి అని దేవుడు బైబిల్లో అడుగుతున్నాడు. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 21వ వచనము కూడా మనం చదువుదాం. వ్యాజ్యమాడుడని యెహోవా అనుచున్నాడు. ఏమిటండి? నీ రుజువు చూపించుడి అని యాకోబు రాజు అడుగుచూ ఉన్నాడు. దేవుని యందు ప్రియులారా, ఈ దినాన దేవుడు మనతో మాట్లాడుతూ మనకు తెలియజేస్తున్నాడు. చూడండి, అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చదివితే, ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారి కగపడచ్చు, దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి, ప్రమాణములు అన్న దగ్గర 1 అని ఫుట్ నోట్ ఉంది, కింద ఏముందండి? బైబిల్ గ్రంథములో ఉన్న దేవుడు తాను చెప్పిన ప్రతి విషయాలకు రుజువులను చూపిస్తున్నాడు. బైబిల్లో ఉన్న దేవుడు రుజువులను చూపిస్తూ, మీరు చూపించండి రుజువులు అని కూడా ఆయన వ్యాజ్యం ఆడుతున్నాడు. దేవుని యందు ప్రియులారా, బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి దేవుడు ఆయన ఎలాంటి వాడు, ఆయన ఏం చేయగలడు, అనేక విషయాలు బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. ఇక నేను ముగింపులోనికి వచ్చాను. శ్రద్ధగా కొద్ది నిమిషాలు విందాక మనం ముగిచ్చేద్దాం. బైబిల్ గ్రంథంలో ఉన్న దేవుడు ఆయన కృప చూపే దేవుడు.
కృప చూపటం అంటే అర్థం ఏమిటి? మానవ జీవితంలో ఉన్న ఈ పాపం వలన వచ్చే మరణం దీనంతటి నుంచి బయటికి తీసుకుని వచ్చి నీకు నిత్య రాజ్యాన్ని అనుగ్రహించేటటువంటి దేవుడు ఆయన అందుకు కావలసిన మొత్తము కృప నీకు చూపిస్తున్నాడు. అంతేకాదు ఆయన నీతి న్యాయములను కూడా కనపరుస్తున్నాడు అని లేఖనాలలో చూస్తున్నాం. చకచక కొన్ని వచనాలు చూసి మనం ముగించేసుకుందాం. బైబిల్ గ్రంథములో మనిషిని గూర్చి లేఖనం ఏం చెప్తుందా అంటే, దయచేసి మీరు చూడండి. అపోస్తుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనాన్ని మీరు చదవండి. 3:11. అపోస్తుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనమా ఏంటేంటి? ఇప్పుడు 750 కోట్ల మంది ప్రజలు ఉన్నారు, ఒక్కడు లేడా అండ్ ఒక్కడు లేడా? బైబిల్ చెప్తుంది ఒక్కడు లేడు. ఒక్కడు ఒక్క చోట కాదండి. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. బైబిల్ గ్రంథంలో ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 20వ వచనాన్ని మీరు చదవండి. 7:20. పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనను లేడు. ఈవెన్ వన్ సింగిల్ పర్సన్, దెర్ ఇస్ నో రైటియస్ పర్సన్. భూమి మీద ఒక్కడు లేడండి. నీతిమంతుడే లేడు, ఒక్కడు లేడు అని లేఖనాలలో దేవుడు మనతో మాట్లాడుతూ మనతో చెప్తున్నాడు. కీర్తనల గ్రంథం 143వ కీర్తన 2వ వచనములో దేవుడు చెప్తున్నాడు, నీ సేవకునితో వ్యాజ్యమాడకము, సజీవులలో ఒక్కడును నీ సన్నిధిని నీతిమంతుడుగా ఎంచబడడు. ఇర్మియా గ్రంథం 9:24లో దేవుడు ఇదే చెప్తున్నాడు, భూమి మీద కృప చూపేది నేనే, అంతేకాదు భూమి మీద నీతి న్యాయాలను జరిగిస్తున్నది కూడా నేనే అని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని దేవుడు ఈ రాత్రి ఆయన ఈ సభ ద్వారా పరిశుద్ధ బైబిల్ గ్రంథం ద్వారా మాట్లాడుతున్నాడు. సార్ నేనే పాపం చేయనండి, నాకు పుట్టినది మొదలుకొని ఇప్పుడు వచ్చి ఇన్ని సంవత్సరాలైంది, నేను ఏ తప్పు చేయలేదు, ఏ పాపం చేయలేదు, మరి నేను నీతిమంతుడిని కానా? పైగా నేను చాలా ధర్మకార్యాలు చేస్తున్నాను, ప్రజలకు ఎన్నో మంచి పనులు చేస్తున్నాను, ప్రజల వలన మంచి పేరు నాకుందండి, నేను నీతిమంతుడిని కానా? దేవుని యందు ప్రియులారా బైబిల్ గ్రంథం చెప్తుంది ఒక్కడు కూడా నీతిమంతుడుగా లేడు అని దేవుని వాక్యం చెప్తా ఉంది. దేవుని యందు ప్రియులారా మరి నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అని లేఖనం చెప్తుంటే, మరి సార్ మేము మంచి పనులు చేస్తున్నాం కదా, మరి దాని పరిస్థితి ఏమిటి అంటే, నువ్వు నీతిమంతుడు అనుకొని నిన్ను నీవే తీర్పు తీర్చుకొని నువ్వు చేసే మంచి క్రియలన్నీ, ఆ నీతి క్రియలన్నీ దేవుని దృష్టికి ఎలా కనబడుతున్నాయంటే, యెషయా గ్రంథము 64వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూస్తే, మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డవలెనాయను అంటున్నాడు. అగ్నిజ్వాల వంటి నేత్రములు కలిగిన ఈ సర్వశక్తిమంతుడైన త్రియేక దేవుని దృష్టికి నేను నీతిమంతుడను, నేను మంచి కార్యాలు, నీతి కార్యాలు, ధర్మ కార్యాలు చేస్తున్నానని ఒకవేళ ఎవరైనా గనక చెప్పుకుంటే, ఆయన దృష్టికి ఆ కార్యాలన్నీ ఎలా కనబడుతున్నాయటండి? మురికి గుడ్డల్లాగా. సరే, ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నాను, కొంచెం శ్రద్ధగా ఆలోచించి చెప్పాలి. నీతిమంతుడు అనేవాడు ఒక్కడైనా ఈ భూమి మీద ఉన్నాడా లేదా? మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నాను అన్నప్పుడల్లా మీరు సైలెంట్ అయిపోతున్నారు. ఏమంటే మీకు 3 వచనాలు చూపించాను కదండి. నీతిమంతుడు అనేవాడు ఒక్కడైనా ఉన్నాడా లేదా? ఉన్నాడా? బైబిల్ గ్రంథంలో ఇప్పుడు చూద్దాం. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే కొంతమంది వ్యక్తులను దేవుడు ఆయన నీతిమంతుడు అని పలుకుతూ మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. ఆదికాండం 6వ అధ్యాయం 9వ వచనములో, నోవాహు వంశావళి ఇదే,
నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై ఉన్నాడు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి. అబ్రహాము నీతిమంతుడే. అలాగే దేవుని యందు ప్రియులారా లోతును గూర్చి కూడా లేఖనము నీతిమంతుడు అని వ్యాఖ్యానించడం మనం చూడగలుగుతున్నాం. ఏమండి, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనములో దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహుబాధపడిన నీతిమంతుడగు లోతును. ఇప్పుడు మీరు సమాధానం చెప్పండి, నీతిమంతుడు అనేవాడు ఉన్నాడా లేడా? ఏమండి, నీతిమంతుడు ఉన్నాడా లేడా? ఇదేంటండి పిన్ డ్రాప్ సైలెంట్? నీతిమంతుడు అనేవాడు ఉన్నాడా లేడా అంటే కొన్ని వచనాల్లోనేమో ఒక్కడైనను లేడు అనేది ఉంది, మరికొన్న చోట్లనేమో కొందరు భక్తులను నీతిమంతుడు. మరి దీన్ని ఎట్లా వ్యాఖ్యానం చేయాలి? అందుకే ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, మానవ జన్మ పొందిన ఏ మానవుడు కూడా తన స్వభావ సిద్ధంగా తన సొంత ప్రయత్నంగా నీతిమంతుడుగా ఏ వ్యక్తి ఉండజాలడు అనేది బైబిల్ గ్రంథం చెప్తున్న విషయం. అయితే ఈ మానవులలో ఎవరైతే యేసు రక్తమునందు విశ్వాసం ఉంచుతారో వాళ్ళను దేవుడు నీతిమంతులుగా తీర్చిదిద్దుతున్నాడు అని లేఖనం చెప్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అపోస్తుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 26వ వచనాన్ని మనం చదివితే, క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచెను. దేవుడిప్పటి కాలమందు తన నీతిని కనుపరచు నిమిత్తము తాను నీతిమంతుడును. ఎవరిని? యేసునందు విశ్వాసముంచు వారిని నీతిమంతునిగా తీర్చువాడే ఉండుటకు ఆయన అలాగు చేసెను. దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి ఆదాము సంతతిగా మనలో ఏ ఒక్కరము కూడా నీతిమంతులము కాము. అయితే సర్వ సృష్టికర్త అయిన దేవుడు అంటున్నాడు, బాబో ఈ భూమి మీద అనీతిమంతులను నీతిమంతునిగా చేసేది నీదే అని ఆయన బైబిల్ గ్రంథంలో ప్రకటిస్తున్నాడు. ఈ భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములను జరిగించేది నేనే ఐఎమ్ ద ఓన్లీ వన్ అని ఇర్మియా 9:24 చెప్తున్నాడు. మనం చేసే అనేకమైన నీతి కార్యాలు, ధర్మ కార్యాలు, మంచి కార్యాలను బట్టి దేవుని దృష్టి ఎదుట మనం నీతిమంతులం కాలేం. కానీ ఒకే ఒక సంగతిని బట్టి మనం నీతిమంతులుగా ఆ పరలోకంలో ఉన్న సుప్రీంకోర్టు మనకు జడ్జిమెంట్ ఇస్తుంది. ఏంటంటే, ఏ మనుషుడు యేసు రక్తం నా జన్మ కర్మ పాపాలన్నిటినీ తుడిచివేసి ఆయన నాకు విమోచనం ఇస్తాడు, నిత్య జీవం ఇస్తాడని ఎవరైతే విశ్వసిస్తారో వాళ్ళందరినీ కూడా దేవుడు ఏం చేసేస్తున్నాడు? నీతిమంతునిగా తీర్చివేస్తున్నాడు. ఆ నీతిని చూపించేది నేనే అంటున్నాడు దేవుడు. దేవుని యందు ప్రియులారా, ఆఖరికి ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను, సమయం అయిపోయింది. తర్వాత ఏమన్నాడు? న్యాయమును జరిగించేది నేనే. మీకు ఒక్క ప్రశ్న అండి, పరలోకములో దేవుడు తన సింహాసనమును ఎందుకు స్థాపించాడు? లిటరల్గా చూపించండి. బైబిల్ గ్రంథంలో నోటి మాటగా కాకుండా పరలోకములో దేవుడు తన సింహాసనమును ఎందుకు ఆయన స్థాపించినాడు? లిటరల్గా సరే నేనే చూపిస్తాను. పరలోకాన్ని నిర్మించి ఆ పరలోకములో తాను సింహాసనాసీనుడై ఉండి కెరూబులు, సెరాపులు, 24 పెద్దలు, 4 జీవులు, కోట్ల కొలది దేవదూతల చేత ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గానాప్రతి గానాలను ఆ సింహాసనం మీద కూర్చుండి ఆయన తీసుకుంటున్నాడు, ఆస్వాదిస్తున్నాడు, ఆ స్తుతులు పొందుతున్నాడు.
ఆ సింహాసనాసీనుడైన దేవుడు స్తుతులను అందుకోవటానికి, లేదా విశ్వములో ఉన్న కోటాను కోట్ల రాజ్యాలను పరిపాలన చేయటానికి, ఇట్లా మీరు ఎన్నో విషయాలు చెప్తారు. కానీ ఒక్క సంగతిని మీదుడు తీసుకుని వస్తున్నాను. పరలోకములో దేవుడు తన సింహాసనమును ఎందుకు వ్యవస్థీకరించాడు, ఎందుకు స్థాపించాడంటే లేఖనం చెప్తున్న విషయాన్ని మనం చూద్దాం. చూడండి, కీర్తనల గ్రంథము 9వ కీర్తన 7వ వచనాన్ని చదువుదాం. దయచేసి మీరు చూడండి, కీర్తనల గ్రంథము 9వ కీర్తన 7వ వచనం. యెహోవా శాశ్వతముగా సింహాసనాసీనుడై ఉన్నాడు, న్యాయము తీర్చుటకు ఆయన తన సింహాసనమును స్థాపించి ఉన్నాడు. హల్లెలూయా, దేవుని స్తోత్రం, హల్లెలూయా. పోనీ ఇప్పుడు చెప్పండి, దేవుడు ఎందుకు తన సింహాసనమును స్థాపించి ఉంచాడు? న్యాయాన్ని తీర్చటానికి. ఇర్మియా గ్రంథం 9:24 అదే చెప్తున్నాడు. భూమి మీద కృప ఇంకెవరో చూపించలేరు, ఆ కృప చూపగలిగే సామర్థ్యం నాకు ఒక్కడికే ఉంది అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? నీకు ఏ అవసరత వచ్చినా, ఏ సమస్య వచ్చినా, పాపం అనే ఒక సమస్య ఉన్నా, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఐఎమ్ ద రిడీమర్, నేనే విమోచకుడిని నీకన్నిటికీ, అందుకు అవసరమైన కృప చూపేది నేనే అని అంటాడు. అనీతిమంతులైన మానవులను యేసు రక్తము చేత, యేసు రక్తమునందు విశ్వాసం ఉంచుట చేత వాళ్ళందరినీ కూడా నీతిమంతుడైన క్రీస్తు నీతిమంతులుగా తీర్చిదిద్దువాడుగా, ఆ నీతిని కూడా చూపించేవాడిని నేనే అంటున్నాడు. ఆఖరిగా అంటాడు ఆయన, న్యాయమును కూడా చూపించేవాడిని నేనే. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తానండి. బైబిల్ గ్రంథంలో దేవుని యందు ప్రియులరా, న్యాయకర్త, దేవునికి అనేకమైన పేర్లున్నవి. వాటిలో ఆయనకున్న పేరు ఏమిటంటే న్యాయాధిపతి. దేవుడు అంటేనే న్యాయాధిపతి అని నిర్గమాకాండము 22వ అధ్యాయము 9వ వచనములో మరి దేవుని యొద్దకు అని ఒక ఫుట్ నోట్ నెంబర్ 1 ఉంటుంది. తర్వాత దేవుడు అనే దగ్గర ఫుట్ నోట్ నెంబర్ 2 అని ఉంటుంది. కింద మనం చూస్తే న్యాయాధిపతి, న్యాయాధిపతి అని ఉంటుంది. దేవుడు అంటే న్యాయాధిపతి. ఈ న్యాయాధిపతి చేసేది ఏమిటి అంటే, న్యాయమునకు మరొక్క పేరు బైబిల్ గ్రంథంలో దేవుడు చెప్తున్నటువంటి పేరు ఏమిటయా అంటే, న్యాయము, తీర్పు తీర్చేటటువంటి ఆ దేవునికి, ఆ న్యాయకర్తకు మరొక అర్థము బైబిల్. దేవుడు అంటే న్యాయకర్త, న్యాయాధిపతి, నిర్గమాకాండంలో చూశాం. ఆ న్యాయకర్త అంటే అర్థం ఏమిటంటే తీర్పరి. చూద్దాం, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చదువుదాం. ఒక్కడే ధర్మశాస్త్రమును నియమించి న్యాయము విధించువాడు, న్యాయము విధించువాడు అన్న దగ్గర ఫుట్ నోట్ ఉంది కదండి, కింద ఏముంది? తీర్పరి. ఈనాడు ఎంతో ప్రార్థించి, ప్రసవ వేదన పడి, దైవ సేవకుల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు, అనేక రుజువులతో సువార్తను అందిస్తున్నప్పుడు, మరి తిరుగులేని విధంగా అనేక ఆధారాలతో ఈయన ఎందుకు దేవుడు కాడో ఆలోచించండి అని సువార్తను అందిస్తున్నప్పుడు, ఎన్ని రుజువులున్నా, ఎన్ని ఆధారాలున్నా, ఎన్ని ప్రమాణాలున్నా నిర్ద్వందంగా దాన్ని తిరస్కరించేటటువంటి వారికి దేవుడు ఆయన తీర్పరిగా వస్తాడు. నేను తీర్పు తీర్చువాడని అంటున్నాడు. రెండవది, దేవుని యందు ప్రియులరా, బైబిల్ గ్రంథంలో దేవుడు ఆయన ఒక మాట పలికాడు. ఏమిటంటే, వెలిచూపును బట్టి మీరు తీర్పు తీర్చవద్దన్నాడు. దేవుని యందు ప్రియులరా, ఈనాడు క్రైస్తవ సమాజంలో కూడా వాక్యమై ఉన్న క్రీస్తుకు అన్యాయమైన తీర్పు అనేక మంది తీర్పు తీరుస్తున్నారు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 8వ వచనంలో ఏముందంటే, ఆయన అన్యాయపు తీర్పు పొందిన వాడే కొనిపోబడెను. ఇటు వీరికైనా అటు వారికైనా ఆయన ఏం చెప్తున్నాడంటే, నీతి న్యాయములను జరిగించువాడు. అంటే నేను తీర్పరినిగా ఉన్నానంటున్నాడు. నీకు సువార్త అందించబడుతున్నప్పుడు లోబడకుండా తిరస్కరిస్తే
ఆయన తీర్పు తీర్చువాడుగా నీకు కనబడుతున్నాడు. దేవుని సత్యవాక్యాన్ని ఉన్నట్టుగా విభజించకుండా నీవు మాట్లాడుతుంటే ఆ విషయంలో కూడా నీకు ఆయన తీర్పరిగా ఉంటున్నాడు. అందుకే ఈ రాత్రి వేళ దేవుడు చెప్తున్నాడు, అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెననగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే 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 అని నన్ను పరిశీలనగా తెలుసుకోవాలి అని రాత్రి ప్రకటిస్తున్నాడు. ఒకవేళ తెలుసుకోకపోతే ఏమవుతుంది అంటే అది ఎటర్నల్ పనిష్మెంట్ అవుతుంది, నిత్య శిక్ష అవుతుంది. అందుకే ఈ రాత్రి వేళ దేవుడు చెప్తున్నాడు, కృపచూపు దేవుడు మన పాపముల నుంచి, మన భయంకరమైన జీవితాల నుంచి, శ్రమల నుంచి, శోధల నుంచి నిన్ను విడిపించి నీకు సమాధానం, శాంతి, సంతోషం, దీవెనను అనుగ్రహించేది ఆయనే. మనము అనీతిమంతులుగా ఉన్నప్పుడు ఆయన రక్తమునందు విశ్వాసం ఉంచుట ద్వారా, యేసు రక్తమునందు విశ్వాసం ఉంచుట ద్వారా మనల్ని నీతిమంతులుగా చేసేది ఆయనే. అంతేకాదు, వాక్య ప్రకారంగా నువ్వు జీవిస్తూ ఉంటే, సత్యవాక్యాన్ని సరిగా ఉపదేశించువాడుగా నీవు ఉంటే, రేపు రాబోయే మహిమ ప్రపంచంలో ఆ మహిమైశ్వర్యానికి నీవు యోగ్యుడు అని తీర్పు తీర్చేది కూడా ఆయనే. లేదంటే సత్యవాక్యాన్ని సరిగా విభజించకుండా నీ ఇష్టం వచ్చినట్టు బోధ చేస్తూ ఉంటే తీర్పు తీర్చేది కూడా, గద్దించేది కూడా ఆయనే. ఎంత ఆధారాలతో, నిరూపణలతో సువార్త ప్రకటించబడుతున్నా కూడా తిరస్కరిస్తూ ఉంటే అక్కడ కూడా తీర్పు తీర్చేది ఆయనే. అందుకే ఈ రాత్రి వేళ దేవుడు చెప్తున్నాడు, ఇది ప్రతి మానవుడు తెలుసుకోవాలంటున్నాడు, ప్రతి మానవుడు గ్రహించాలంటున్నాడు. ఇది తెలుసుకొని ఇది గ్రహించగలిగినటువంటి మనుషుడు ధన్యుడు. అతడు అతిశయించడానికి దేవుడు ఒక వేదికనిస్తున్నాడు. అట్లా అతిశయించే జనాంగాన్ని చూసి కూడా దేవుడు ఆయన ఆనందిస్తున్నాడు. ఇది దేవునికి ఆనందం, ఆయనకు విధేయులైన వారికి సంతోషం, ఆశీర్వాదం. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ తలలో ఉంచండి. ఒక చిన్న ప్రార్థన చేసి అధ్యక్షుల వారికి సమయాన్ని అప్పగిస్తాను. ప్రార్థన చేద్దాం. 1-2 నిమిషాలు. ఒక్క 2 నిమిషాలు మనం ప్రార్థనలో ఉందామండి. అసలే రక్షణ పొందని వారికి రక్షణ పొందుటకు అవసరమైన కృప ఎఫెసీ 2:8 చూస్తున్నాం. రక్షణకు అవసరమైన కృపను మాత్రమే పొందుకున్నారు. ఇంకా కృప వెంబడి కృపను పొందుకోవలసిన కృపలు ఎన్నో ఉన్నాయి. ఆ కృపలు పొందని వారు కొందరు, కృపను నిరర్ధకము చేసేవారు కొందరు, కృపలను దుర్వినియోగపరిచేవారు కొందరు, కృపను నిష్ఫలము చేసుకునేవారు మరికొందరు. దేవుని యందు ప్రియులారా, మనమైతే ఈ భూమి మీద కృప చూపుచున్న ఆ కృపామయుడు, కృపానిధి, ఆ కృపానిధి నుంచి కృప వెంబడి కృపను మనము పొందుదాం. ఆయన రక్తమునందు విశ్వాసముంచుట చేత, ప్రభు అయిన యేసు క్రీస్తు రక్తమునందు విశ్వాసముంచుట ద్వారా నీతిమంతులుగా తీర్చిదిద్దబడదాం. ఆయన తీర్పు ఎదుట ప్రశంసలతో కూడినటువంటి తీర్పును మనం పొందుకుందాం. దేవుని ఎదుట మహిమైశ్వర్యమును పొందగలిగే, శ్రేష్ఠ స్వాస్థ్యమును పొందగలిగేంత తీర్పును మనం పొందుకుందాం. 1 నిమిషం మనం ప్రార్థన చేద్దాం. ఈ రాత్రి రక్షణ పొందిన వారితో దేవుడు మాట్లాడాడు. రక్షణే పొందనిటువంటి బిడ్డలతో కూడా దేవుడు మాట్లాడాడు. ఈ వాక్యాన్ని ఎవరు గౌరవించి తమ హృదయాల్లో తీసుకుంటారో వారిని దేవుడు దీవించువాడుగా కనపడుతున్నాడు. నిత్యాశీర్వాదాలతో నింపబోతున్నాడు. కృపకు మూలమగు ఆత్మను చాలామంది తిరస్కరిస్తున్నారు, ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నారు. కృపానిధి
అని పేరు కలిగిన మన దేవుని దగ్గర ఉన్న ఎన్నో కృపలను అనేకులు పొందలేకపోతున్నారు. రక్షణకు అవసరమైన కృప ఆ ఒక్కటే పొందుకొని అక్కడతో ఆగిపోతున్నారు చాలామంది. కానీ వాస్తవానికి ఎన్నో కృపలు మనం పొందాలి. ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం అండి. దేవుని సన్నిధానంలో ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, మహోన్నతుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, 750 కోట్లకు పైబడి ఉన్నటువంటి ఈ భూ ప్రజలు ఎందరో ఇంకనూ నీ కృపను పొందకుండా దూరంగా ఉంటున్నారు నాయనా. ఈ లోక భోగభాగ్యాలన్నీ పొందుకున్న, అష్టైశ్వర్యాలతో తులతూగుతున్న, లోకమంతా కీర్తిస్తూ పొగుడుతూ ఉన్న, ఈ లోకంలో చక్కని ఆరోగ్యము, మంచివి అన్నీ పొందుకున్నా నీ కృప పొందకపోతే సమస్తము శూన్యమే నాయన. నిత్యత్వమంతా వేదన భరితమే ప్రభువా. ఈ రాత్రి వేళ ఎందరూ రక్షణకు అవసరమైన కృపను పొందలేదో వారికి మీ నామమున రక్షణకు అవసరమైన కృపను దయచేయండి. ఎందరూ రక్షణకు అవసరమైన కృప ఒక్కటి మాత్రమే పొందుకొని నిలిచిపోయారో, పొంది తీరవలసిన ఎన్నో కృపలు ఉంటుండగా ఆ కృపలను పొందే కృప కూడా మీరు చూపమని, కృప వెంబడి కృపను, అనేక కృపలను, కృపానిధి నీ వద్ద నుండి పొందే కృపలను దయచేయమని యేసయ్యా మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. న్యాయపీఠం ఎదుట నీ తీర్పును మేము ఎదుర్కొనేటప్పుడు సేవకులమైన మేము భలా నమ్మకమైన మంచి దాసుడా అని నీ వలన ప్రశంసలు పొందుకునే విధంగా శ్రేష్టమైన భక్తులు పొందుకున్న ఆ మహిమ ఐశ్వర్యములో, ఆ శ్రేష్ఠ స్వాస్థ్యం యొక్క పట్టికలో మా పేర్లు కూడా లిఖించబడే విధంగా మేమును పొంది తీరవలసిన కృపలన్నీ పొందుకుంటూ నీ న్యాయపీఠం ఎదుట ఉన్నతమైన మహిమైశ్వర్యమును నీ తీర్పును బట్టి పొందే ఆ స్థాయికి అవసరమైన కృపలను కూడా మీరు మాకు దయచేయమని, దేవా విత్తబడిన వాక్యమనే విత్తనాలు అందరి హృదయ లోతుల్లో నాటి నీరు కట్టి ఫలింపచేయమని, ఈ రాత్రి ఈ సభకు విచ్చేసి వాక్యం విన్న బిడ్డలను, శబ్దయంత్రం ద్వారా విన్న బిడ్డలను, ఈ గ్రామ పెద్దలను, గ్రామ ప్రజలను, నిర్వాహకులను, ఈ వేదిక మీద వేదిక కింద కూర్చున్న అందరినీ కూడా మీరు అన్ని విధాలా దీవించి ఆశీర్వదించమని, సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకు చెల్లిస్తూ త్వరలో రాని ఉన్న మా ప్రియ ప్రభు అయిన నజరేయుడైన యేసు క్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.